హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై KTM ఛానల్. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు, ఈ వీడియో చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. సో కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు తమ్ముళ్ళు చూసే ఉంటారు ఈరోజు వీడియో ఏంటో అనేది. సో నేను ముందుగా మన గ్రో బ్యాగ్ తెలుసు కదండి, నా వీడియోస్ చూసుంటే మీకు అర్థమైంటుంది. సో ఇందులో నేను బయట ఉన్న మన మొక్కల నుండి వచ్చిన ఎండు ఆకులు, అలాగే ఒక పిడికుడంతా అడుగు బాగాన మట్టి వేసుకొని వచ్చానండి. సో ఇంకా మనం స్టార్ట్ చేద్దామా. సో మొక్కల్ని ముందుగా నేను మీకు ఇవి చామంతి కొమ్మ పెట్టాం కదండి. సో ఇక చామంతి కొమ్మని ఇప్పుడు గ్రూమింగ్ చేద్దాము. సో గ్రూమింగ్ అంటే ఏమంటే, ఇలా మనకి అనవసరమైన వాటివి ఉంటాయి కదండి. సో అవి ఆకుల్ని కొమ్మల్ని కట్ చేసుకోవడం అంటారు. సో ప్రూనింగ్ అంటారు కదా. సో ఆ విధంగా సో ఇలా కట్ చేసినవి ఇలా ఈ గ్రో బ్యాగ్లో వేసుకుంటూ ఉండాలి. సో ఇంకా మనము చూసారా, టమాటో ఇలా ఆకుల మీద తెల్లగా గీతల్లాగా ఉంటాయి కదండి. సో ఇది ఒక తెగులు లాంటిది అన్నమాట. సో ఇది ఇంకా మొత్తము మనం ఇలాగే వదిలేసామంటే, సో చూసారా ఇలా ఉన్నాయో, ఇలా మొత్తం మొక్కకి అంటుకుపోతుందండి. సో అలాంటప్పుడు మనం రోజు మొక్కల్ని చూస్తూ ఇలా డైలీ మనము ప్రూనింగ్ చేసుకోవాలండి. సో కట్ చేసుకుంటూ ఉండాలి. సో చూసారా, నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, అలాగే అవే కుండీల్లో వేసేస్తూ ఉంటాను. ఇంకోటి ఏంటంటే, మనము అలా తెల్ల తెగులు ఉన్న వాటిని వేస్తే అది మళ్ళీ మొక్కలకి అంటుకుంటుంది. సో అందుకని చూసి వేసుకోండి. సో ఇవన్నీ ఇలా కట్ చేసుకుంటూ ఉండాలి. చూసారా, మనకు అనవసరం అన్న వాటినన్నిటినీ ఇలా కట్ చేసుకుంటూ మొక్కల కుండీల్లో వేసుకోవచ్చు, లేదా ఇలా సపరేట్గా మనం గ్రో బ్యాగ్ లాగా పెట్టేసుకోండి. సో ఇలా చూడండి, మొత్తము ఇలా కట్ చేసాం. ఈ టమాటో ముక్క చూసారా, సో చూడండి ఆ చిగురు ఏదో ఒక పురుగు బాగా తినేసిందనమాట. సో వీటినన్నిటినీ ఇలా చూసుకుంటూ మొత్తము కట్ చేసుకోవాలి. చూడండి, మొత్తం ఇలా మనం మెట్ల పైన ఉన్న వాటినన్నిటినీ ఇలా చేసాం. చూసారా టమాటోస్. సో నేను ఇంతకుముందు టమాటోస్ మొక్క కూడా అప్లోడ్ చేశానండి, ఒకసారి మీరు చూడండి. సో ఇది చూసారా, ఇది ముల్లంగి సీడ్స్ అన్నమాట. నేను వేస్తుంటే అలాగే వదిలేసాను. సో సీడ్స్ కోసం అన్నమాట. ఇంకా మిర్చి మొక్క, వాటిని కూడా చూడండి ఇలా గ్రూమింగ్ చేశాను. సో దీంట్లో మనకి పెనుబంక వస్తూ ఉంటాయి కదండి. సో వాటినన్నిటిని చూసుకుంటూ అనవసరమైన వాటిని ఆకులన్నిటినీ ఇలా చేసేస్తుంది. సో ఆ ముల్లంగి మొక్క తీసేసాను కదండి. సో ఇలా చూడండి, ఆ కుండీల్లోనే మనము ఈ ముల్లంగి మొక్క ఉంటుంది కదండి, అది తీసేసాను. సో అక్కడ హోల్ పడిందనమాట, ఆ హోల్లోనే పెట్టేస్తున్నాను. అంటే మొక్కకి దూర భాగంలో ఇలా పెట్టేసి మనము చూడండి మట్టితో ఇలా కప్పేసుకుంటే అది మొక్కకి కావాల్సిన పోషకాలని ఇస్తుందన్నమాట. సో ఇవన్నీ గ్రూమింగ్ చేసుకున్నాం కదండి. సో చూడండి, ముల్లంగి, ఇవి కాడలు, కొమ్మలు అన్నీ. సో చూడండి, ముల్లంగి ముదిరిపోయింది. సో అది కూడా అందులో వేస్తున్నాను. ఇక పైన చూసారా, ఇవి చూడండి తెల్లవి, అలాగే ఎల్లోయిష్గా మారిపోయింది పండిన ఆకులు. సో ఈ కొమ్మ తీసేస్తాము, ఇవంతా తీసేసి చూసారా, ఇవన్నీ మనము తీసుకుంటా బాగా. చూసారా, ఇంకా నేను ఆ టమాటో నారులన్నీ తీసేసానండి. సో ఆ నారు మనము వేరే చోట పెట్టేసుకుందాము. సో చూసారా, ఇది వెల్లుల్లి మొక్క అండి. సో ఒక వెల్లుల్లి రెప్ప తెచ్చి పెట్టాను. సో అన్నీ నేను ఇలా గ్రూమింగ్ చేసిన వాటినన్నిటిని గ్రో బ్యాగ్లో వేసుకుంటూ వచ్చాను. సో ఇది చూసారా, మనం ఇంకా టెర్రస్ పైన మన మొక్కలండి. సో వీటినన్నిటి చూసారా, వేరుశనగ మొక్క. సో వాటి ఆకులు వాటిలోనే వేస్తున్నాను, వాటికే పోషకాలని ఇస్తున్నాను అనమాట. సో ఇలా చూడండి, ఆకులన్నీ ఇలా కట్ చేసుకుంటూ అందులో నింపుకోవాలన్నమాట. సో ఎందుకు మీరు ఇలా గ్రో బ్యాగ్లో వేసుకుంటున్నారు అంటే, సో ఈ వీడియో చివరి వరకు చూడండి, నేను చెప్తాను ఎందుకు అనేది. సో చూసారా, ఇలా మొత్తము. సో చూడండి, మిర్చి మొక్క పండిన ఆకులు ఇలా చూడండి, తెల్ల తెగులు
ఇందాకనే చూపించాను కదండి. సో రోజుకి మనకి ఎక్కువ మొక్కలు ఉన్నాయంటే రోజుకి కొన్ని కొన్ని మొక్కలు ఆడ తీసుకోండి. ఒకే రోజు అన్నీ చేయాలంటే కుదరదు కదా. సో అలాంటప్పుడు 2 days కానీ ఇలా మొత్తము మన టెర్రస్ పైన ఉన్న మొక్కలన్నిటిని తీసేసాం. సో ఇది చూసారా బౌలు. సో నా వీడియో కొత్తిమీరని పెంచుకోవడం ఎలా అనే ఒక వీడియో అప్లోడ్ చేశానండి. ఆ వీడియో సో ఇప్పుడు మొత్తం అయిపోయింది, హార్వెస్ట్ చేసేసానండి. సో ఇంకా ఆ బౌల్ కూడా ఎలాగో చూడండి, వెయిట్లెస్ ఎంత వెయిట్గా ఉందో ఒక చిన్న దీంతో తీసేసి ఒక కుండీలో ఇలా పెట్టేసుకోవాలండి. పైన ఆ మట్టి ఉన్నది కదా, ఆ మట్టిని ఇలా ఆకులన్నీ మధ్యలో వేసేసి ఇలా పైన మట్టితో కప్పేసి కింద హోల్ పెట్టానండి ఆ గ్రో బ్యాగ్కి. ఎందుకు అంటే సో మనము కింద మట్టి వేసాం, పైన మట్టి వేసాం. సో ఈ మధ్యలో ఆకులన్నీ కంపోస్ట్ లాగా అవుతుంది అన్నమాట. ఇందులో ఏదైనా ఒక సీడ్ పెట్టుకోవచ్చండి, మొక్క పెడితే కుళ్ళిపోతుంది అన్నమాట. సో సీడ్స్ అయితే ఓకే. సో నచ్చిందండి మీకు ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.